దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాను 2 భాగాలుగా ప్లాన్ చేశారు. ఇక మొదటి భాగం ఊహించని విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు పెరిగిపోయాయి. అందుకే స్క్రిప్ట్ నుంచి మేకింగ్ వరకు ప్రతి విషయంలోనూ రెండో భాగం విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. సీక్వెల్ గురించి ఎన్టీఆర్ మాట్లాడారు. రెండో భాగంలో ప్రేక్షకులకు ఊహించని సర్ప్రైజులు చాలా ఉంటాయని తెలిపారు. మొదటి భాగంలో దేవర గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు సీక్వెల్లో వరపాత్ర కథ చూడబోతున్నారని చెప్పుకొచ్చారు. అలాగే దేవరకు ఏం జరిగిందనేది సీక్వెల్లో రివీల్ చేస్తామని చెప్పారు. ఇక మొదటి భాగం కథ యతి అనే వ్యక్తి కోసం పోలీసులు వెతకడంతో మొదలవుతుంది. కానీ ఆ క్యారెక్టర్ చూపించకుండానే మొదటి భాగం ముగిసింది. ఆ క్యారెక్టర్ ఇప్పుడు కీలకంగా కనిపించబోతుంది. అలాగే కొన్ని కొత్త క్యారెక్టర్స్ కూడా ఈ రెండవ భాగంలో ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మొదటి భాగం సూపర్ హిట్ అవడంతో సీక్వెల్ మీద కూడా భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలు అందుకునే రేంజ్లోనే కథను మరింత ఇంట్రెస్టింగ్గా చెక్కుతున్నారు దర్శకుడు కొరటాల శివ. ఇక దేవర చిత్రంలో ఎన్టీఆర్కి జోడీగా జాన్వీ కపూర్ నటించింది. మొదటి పాటలో జాన్వీ పాత్ర చాలా తక్కువసేపు మాత్రమే ఉంది. కేవలం 2 పాటలకు మాత్రమే ఆమెను పరిమితం చేశారు. కానీ సీక్వెల్లో మాత్రం ఆమె పాత్ర హైలైట్ కాబోతుందని తెలుస్తుంది. వర పాత్రతో కలిసి జాన్వీ చేసే పోరాటాలు సినిమాకు హైలైట్ అవుతాయట. ఇక తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా దేవర పాటు చిత్రం నుండి జాన్వీ ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేసి అంచనాలను మరింత పెంచారు. ఈ పోస్టర్లో ఆమె భుజం మీద చేపలు వేసుకొని నోటిలో కత్తి పెట్టుకొని మాస్ యాంగిల్లో కనిపిస్తూ ఆకట్టుకుంది. దాంతో దేవర పార్ట్ 2లో ఆమె పాత్ర మరింత బలంగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక దేవర విజయంలో కీలక పాత్ర పోషించింది అనిరుద్ధ్ మ్యూజిక్. ఆయన ఇచ్చిన పాటలు నేపథ్య సంగీతం సినిమాను ఒక రేంజ్లోకి తీసుకెళ్లాయి. ఇప్పుడు దేవర 2 కోసం అనిరుద్ధ్ మరింత సూపర్ ఆల్బమ్స్ని తయారు చేయబోతున్నారట. ఇక కొరటాల శివ పనులన్నీ వేగంగా కంప్లీట్ చేసి త్వరగా షూట్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అన్ని కుదిరితే ఈ ఏడాదిలోనే షూటింగ్ స్టార్ట్ అయ్యి వచ్చే ఏడాది నాటికి సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. దేవర సినిమాతో 500 కోట్లు సాధించిన ఎన్టీఆర్ దేవర 2తో 1000 కోట్లకు పైగా కొల్లగొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి దేవర పార్ట్ 2తో ఎన్టీఆర్ ఎలాంటి రికార్డ్స్ను బద్దలు కొడతారో చూడాలి. దేవర పార్ట్ 2పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.